కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి సిఏఏ అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుండి సిఏఏ అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విధి విధానాలపై కేంద్ర హోంశాఖ ఇప్పుడే ఒక ప్రకటన విడుదల చేసింది. వివాదాస్పద పౌరసత్వ చట్టం 2019 సిఏఏను అమలులోకి తీస్తూ నిబంధనలు ప్రకటించింది కేంద్రం. ఇప్పటిదాకా నిబంధనలు లేకపోవడం వల్ల ఈ చట్టం అమలు రూపం దాల్చుకోలేదు. మరి ఈ రోజు సాయంత్రం నోటిఫై చేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు సిఏఏను అమలు చేస్తామన్న బీజేపీ ఆ విధంగానే నోటిఫికేషన్ ప్రకటన ముందే సిఏఏను అమలు చేసింది. మరో 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో సిఏఏకి సంబంధించిన ప్రకటనలో కేంద్ర హోంశాఖ విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు ముస్లిమేతరుల శరణార్థులు ఎవరైతే ఉన్నారో వారికి భారతదేశంలో పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి కొంత వివాదాలు కూడా నెలకొన్నాయి. 2019లోని చట్ట సవరణ జరిగినప్పటికీ కూడా ఇది అమలు నోచుకోలేదు. అనేక రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించిన నేపథ్యంలోనే ఇక ఇది చట్ట సవరణ ఇది చట్టం అమలు కాకుండా ఉండిపోయింది. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం కొంత అంటే ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల నుంచి ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగింది. ఏదేమైనా హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు వర్తిస్తాయి. ముస్లింలకు ఇది వర్తించదు. ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ లో ముగుస్తుంది. సిఏఏ చట్టం 2019 డిసెంబర్ లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతం కూడా లభించింది. నిబంధనలు లేకపోవడం వల్లే ఇప్పటిదాకా ఈ చట్టం అమలులోకి రాలేదు. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.